వెల్కమ్ టు ఐబీటీవీ. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొణిజర్ల మండలంలో మొత్తం 636 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. జెడ్పీహెచ్ఎస్ కొణిజర్లలో 208 మంది, సెయింట్ అలోసిస్ హై స్కూల్ తనిఖీలలో 143 మంది, జెడ్పీహెచ్ఎస్ తనిఖీలలో 150, జెడ్పీహెచ్ఎస్ సింగరాయపాలెంలో 135 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 10వ తరగతి పరీక్షలకు అంతా సిద్ధమైనది. విద్యార్థులకు హాల్ టికెట్ కూడా పంపిణీ చేయడం జరిగింది. రేపటి నుంచి పరీక్షలు మొదలవుతున్నవి. కొణిజర్ల మండలంలో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డవి. ఒకటి జెడ్పీఎస్ఎస్ కొణిజర్ల, జెడ్పీఎస్ఎస్ తనికెళ్ళ, సెయింట్ అలోసిస్ తనికెళ్ళ, 4వ సెంటరు జెడ్పీఎస్ఎస్ సింగరాయపాలెం. ఇది సి సెంటరు. పోలీస్ స్టేషన్ లేనందున కొణిజర్ల నుంచి పేపర్లు జీపులు కార్లో తీసుకెళ్ళేసి మళ్ళా వైరా పోలీస్ స్టేషన్ పోస్ట్ ఆఫీసులో ఉంచి తిరిగి మళ్ళీ వస్తారు. అది సి సెంటర్గా ఏర్పాటు చేయబడింది. జెడ్పీఎస్ఎస్ కొణిజర్లకు చుట్టుపక్కల ఉన్నటువంటి పాఠశాలలు పెద్దమున్నగాల, అలాగే పెద్దగోపతి, కేజీబీవి, జెడ్పీఎస్ఎస్ కొణిజర్ల విద్యార్థులు, మరియు అలాగనే బస్వాపురంలో ఉన్నటువంటి ఐటీడీఏ స్కూల్స్లో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల బాయ్స్ గర్ల్స్ ఈ 2 పాఠశాల విద్యార్థులు కూడా కొణిజర్ల కేంద్రానికి వస్తారు. అలాగనే సెయింట్ అలోసిస్ కేంద్రానికి జెడ్పీఎస్ఎస్ తనిఖీల్లో పూర్తిగా విద్యార్థులందరూ అక్కడికి వస్తారు. అలాగే మైనారిటీ, ఎంజేపీటీ 208 మంది విద్యార్థులు రాస్తున్నారు. దాంట్లో 9 రూములు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే సెయింట్ అలోసిస్లో 143 మంది విద్యార్థులు రాస్తున్నారు. అక్కడ 7 రూములు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జెడ్పీఎస్ఎస్ తనిఖీలలో 150 మంది విద్యార్థులు రాస్తున్నారు. అక్కడ కూడా 7 రూములు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సింగరాయపాలెంలో 135 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. అక్కడ 7 రూములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొత్తం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు అందరూ కూడా ఆ కేంద్రాల్లో ఉండేసి సీటింగ్ ప్లాన్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే రేపటికి ప్రతి విద్యార్థులు కూడా మంచినీటి సౌకర్యము, ప్రతి రూమ్లో కూడా ఫ్యాన్లు, లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అలానే బాలబాలికలకు సపరేట్గా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్విజిలేటర్స్ అందరూ కూడా ఆర్డర్స్ ఇచ్చేసాము. వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ట్రైనింగ్ రమ్మని చెప్పారు. 3 గంటలకు వస్తారు. రేపు ఉదయం 8 గంటలకల్లా ప్రతి ఇన్విజిలేటర్ కూడా ఆ సెంటర్కి అటెండ్ అవుతారు. 8:30 కల్లా విద్యార్థులను ఎలవ్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి రేపటి నుంచి 8:30 కల్లా విద్యార్థులు అటెండ్ అవుతారు. ఏ విద్యార్థి కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా రాకపోకలు దూరంగా ఉన్నా కానీ ఎవరైనా సహాయం చేస్తారు కాబట్టి దయచేసి అందరూ విద్యార్థులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రతి ఎగ్జామ్కి 4 లేదా 5 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి విద్యార్థులు ఏమీ కంగారు పడకుండా ఇప్పటి వరకు ఉదయం సాయంత్రం క్లాసుల తోటి ప్రతి పాఠశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఎటువంటి భయం లేకుండా పరీక్ష హాల్కి వచ్చేసి పరీక్షలు రాసుకొని పాస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఒకవేళ హాల్ టికెట్స్ ఏదైనా పాఠశాలకు రాకపోతే ఆ యొక్క విద్యార్థులు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా ఆ హాల్ టికెట్ తీసుకొచ్చుకొని పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చింది. అలాగే ఒకవేళ దూరాభారం ఉన్నా కానీ 5 నిమిషాల వరకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి 5 నిమిషాలు ఆలస్యమైనా సరే చీఫ్ సూపరింటెండెంట్ ఎలవ్ చేస్తారు కాబట్టి ఎటువంటి భయం లేకుండా పరీక్షా కేంద్రాలకు హాజరై పరీక్షలు రాసేసి మన కొణిజర్ల మండలానికి మంచి పేరు తేవాలని చెప్పేసి ఆశిస్తున్నాం.